ఫుట్బాల్ అభిమానులారా, గోల్ మరియు గల్లీకి స్వాగతం. ఫీఫా వరల్డ్ కప్ 2026 చరిత్రలోనే అతిపెద్ద వరల్డ్ కప్గా నిలవబోతోంది. మొదటిసారి 32 టీమ్స్ స్థానంలో 48 టీమ్స్ పోటీ పడబోతున్నాయి. అమెరికా, కెనడా, మెక్సికో కలిసి ఈ మెగా టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయి. కానీ చాలామందికి ఒక సందేహం ఉంది. 48 టీమ్స్ ఉంటే గ్రూప్ స్టేజ్ ఎలా ఉంటుంది? ఎన్ని టీమ్స్ నాకౌట్ స్టేజ్కు వెళ్తాయి? మరియు ఈ కొత్త ఫార్మాట్ ప్రపంచ ఫుట్బాల్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈ వీడియోలో ఫీఫా వరల్డ్ కప్ 2026 యొక్క పూర్తి టోర్నమెంట్ స్ట్రక్చర్ను సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఎందుకు 48 టీమ్స్? 1998 నుంచి 2022 వరకు ఫీఫా వరల్డ్ కప్లో కేవలం 32 టీమ్స్ మాత్రమే పాల్గొనేవి. కానీ ఫీఫా ఒక ముఖ్యమైన విషయం గమనించింది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా మరియు మిడిల్ ఈస్ట్లో ఫుట్బాల్ అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే వరల్డ్ కప్లో ఆడే అవకాశాలు మాత్రం పరిమితంగానే ఉండేవి. అందుకే ఫీఫా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఫుట్బాల్ను మరింత విస్తరించడానికి జట్ల సంఖ్యను 32 నుంచి 48కి పెంచింది. దీంతో మరిన్ని దేశాలకు వరల్డ్ కప్ కల నిజమయ్యే అవకాశం వచ్చింది. ఇది ప్రపంచ ఫుట్బాల్ అభివృద్ధికి ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. గ్రూప్ స్టేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అసలు ఫార్మాట్ గురించి మాట్లాడుకుందాం. 48 టీమ్స్ను మొత్తం 12 గ్రూప్స్గా విభజిస్తారు. గ్రూప్ ఏ నుంచి గ్రూప్ ఎల్ వరకు మొత్తం 12 గ్రూప్స్. ప్రతి గ్రూప్లో 4 టీమ్స్ ఉంటాయి. ప్రతి టీం తన గ్రూప్లోనే वीडियोस बनाने हैं फिल्मोरा है ना।